హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పరోటా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివి, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి ఈరోజు. ముందుగా మనకి కావాల్సినవి పదార్థాలు చూసేసేద్దాం పదండి. ఆనియన్స్ ఒక 3 పెద్ద సైజు కాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా, ఇదిగోండి ఆనియన్స్, అలాగే కొన్ని పచ్చిమిరకాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 3 ఎగ్స్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా బాండీ పెట్టేసుకొని మనం దీంట్లో నూనె వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3.5 స్పూన్లు వేసేసుకుంటున్నాను. ఇది సరిపోతుందండి. ప్రజెంట్ నేను తీసుకున్న ఆనియన్స్కి ఇవైతే సరిపోతుంది ఈ నూనె. ఇలా ఈ నూనె అంతా కాగిన తర్వాత ఇలా నూనె మొత్తం కాగాలి మనకి. ఈ నూనె కాగినాక మనం తిరగమాత గింజలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ తిరగమాత గింజలు కొంచెం వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలి మనం. ఇది కూడా కరివేపాకు కూడా వేగినాక ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ బట్టే మనకి కూర రుచి అనేది బాగుంటుందండి. ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఈ కోడిగుడ్డు పరోటా అనేది. మళ్ళీ మొత్తం అన్నీ వేసుకొని కోసేపు మగ్గనిద్దాము అంతా కలిపేసి. కలిపి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, కొంచెం చేంజ్ అయింది కలర్ అనేది. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే ఇంకాస్త మగ్గుతాయి అన్నమాట. ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవి బాగా మగ్గాలండి, బాగా ఫ్రై అవ్వాలి. ఇవి చిన్న సైజులో అయిపోతాయి. అప్పుడు మనం ఆ స్టేజ్లో మన ఎగ్స్ వాడుకోవాలి. చూసారా, చాలా వరకు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకుందాము. ఇవి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. అంటే కొంచెం ఉల్లిపాయలు మగ్గాలి. ఇంకొంచెం ఉల్లిపాయలు మగ్గితే మనకి ఎగ్స్ పగలగొట్టేసుకొని వేసేసుకోవచ్చు. కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఎగ్స్ ఒక్కొక్కటి వేసుకుందాము. 3 ఎగ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ ఎగ్స్ ఇలా పగలగొట్టగానే వెంటనే కలిపేయకూడదు, కొంచెం అట్లాగే వదిలేసేయాలి. కొద్దిసేపు అట్లాగే వదిలేసేయండి.
ఇప్పుడు ఒక్కసారి బాగా కలపండి. మరీ ఎక్కువగా కలపకూడదు, లేదంటే చిదురు చిదురుగా వచ్చేస్తుంది కూర అనేది. ఇప్పుడు ఇట్లా ఒక్కసారి కొద్దిసేపు అట్లా కలిపి వదిలేసేయాలి వాటిని. అప్పుడు మనకు కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తుంది ఫ్రై అనేది. కొద్దిసేపు అట్లా వదిలేసేయండి. చూసారు కదా, ఇట్లా వస్తుందన్నమాట పెద్దగా, కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తుంది. వీటిని మనం స్పూన్తో చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి అంత ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో. సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు. అంతేనండి, కోడిగుడ్డు పరోటా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే వీటిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలుపుకోండి. అంతే అండి, కోడిగుడ్డు పరోటా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.